రాష్ట్రం సుఖంగా ఉండాలన్నా, సౌఖ్యంగా ఉండాలన్నా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాన్ని అణిసివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బలపడిపోయిన ఈ రౌడీజం అంతా కూడా అదే వేలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా అదే రకంగా మాట్లాడడం, అదే రకంగా గందరగోళం సృష్టించడం, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి రౌడీజాలు చేయడం ఇలా జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఒరే బాబు, రాష్ట్రంలో అశాంతి వద్దు, శాంతిగా ఉండాలా, లేకపోతే ఒక్కొక్కరికి తోలు లేచిపోతుందని చెప్పారు. ఖచ్చితంగా తోలు లేచిపోవడమే కాదు, వాళ్ళు మళ్ళీ జీవితంలో తప్పు చేయకుండా చేయాల్సిన బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉంది. ఎందుకంటే ఈవేళ అభివృద్ధిలో వెనకబడిపోయినటువంటి రాష్ట్రంలో ఎదవలు ఎక్కువైపోయారు. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా త్రిముఖ వ్యూహం వేసుకుని రాష్ట్రాన్ని బాగు చేయాలని విపరీతంగా శ్రమిస్తుంటే వచ్చి మధ్యలో అడ్డుగోడగా కాదు. మెగా డిఎస్సిలో సంవత్సరం అయిపోయింది, జీతాలు తీసుకుంటున్నారు. సంవత్సరం నుంచి 16,000 కుటుంబాలు అద్భుతంగా బంగారంగా బ్రతుకుతుంటే చూసి వారవలైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా, ఎక్కడ ఒక ఎవిడెన్స్ లేదు, ఒక కథ లేదు, ఏమీ లేదు. మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగిపోయి, అన్యాయాలు జరిగిపోయి అని చెప్పి అనవసరంగా రోడ్డు మీదకి వచ్చి గోల్ చేసి జనజీవనాన్ని ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మీరు పిచ్చనాటకాలు ఆడద్దు, పిచ్చనాటకాలు ఆడితే ఒక్కొక్కటి తోళ్ళు తీసేయవలసి వస్తుందని. కాబట్టి ఎప్పుడైనా జనాలు శాంతిగా సౌఖ్యంగా ఉంటేనే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి కూడా రప్ప రప్ప అనే డైలాగ్ వచ్చింది. ఎప్పుడు గతంలో ఆయన మాట్లాడారు, చాలా సార్లు అన్నాడు. సేమ్ అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నోటు కూడా రప్ప రప్ప అంటే తోలు తీస్తా అనే డైలాగ్ రావడానికి ఎట్లా అంటారు? ఒక రాష్ట్ర సీఎం గా రాష్ట్రం శాంతిగా ఉండాల్సిన బాధ్యత, శాంతిగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకుంది. ఎక్కడ కూడా అలజడి లేకుండా, గందరగోళం లేకుండా, రౌడీజం లేకుండా చూసుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఈవేళ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి. అలాగే అమరావతి నిర్మితం అవుతుంది, పోలవరం నిర్మితం అవుతుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా లేకపోతే ఇలా ఇబ్బందులు గురి చేస్తున్నారు అనుకో, అభివృద్ధి ఆగిపోతాయి. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూస్తూ ఊరుకోకూడదు. ఎవరైనా అలజడి చేస్తే, అన్యాయం చేస్తే వాళ్ళని మాత్రం తోలు తీసి కింద కూర్చోబెట్టే కార్యక్రమాలు తీసుకుంటే చాలా బాగుంది. అంటే రాయలసీమ అంటేనే రెడ్డి గారు అంటేనే ముఖ్యంగా గుర్తొచ్చేది కర్నూలు కొండగా రెడ్డి గారు అంటే గుర్తొచ్చేది అది గుర్తొచ్చేది. కానీ అక్కడే జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్ గా గురువులందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న చంద్రబాబు గారి డైలాగుతోనే రివర్స్ అయ్యారా? ఏందంటారు, ఎందుకని అంత రివర్స్ వచ్చింది? మెగా డిఎస్సిలో ఒక్క ఎవిడెన్స్ లేదండి, ఒక్కటి కూడా ఎవిడెన్స్ లేదు. వీళ్ళు ఆరోపణ చేయడం తప్ప ఎక్కడా కూడా దాఖలాలు లేవు. దాఖలాలు లేనప్పుడు ఎందుకు వేయడం? ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది, పలానా దగ్గర ఇది అన్యాయం జరిగిందని నిరూపిస్తే పర్వాలేదు. ఇలా తప్పు చేశారు, మన విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలని అడగడానికి ఏ ఎవిడెన్స్ లేకుండా అక్కడెక్కడో ఢిల్లీలో జరిగిన దానికి ఇదేదో పులి మచ్చలు చూసి ఇదేదో వాతలు పెట్టుకున్నట్టుంది. అనవసరం పనులు, అన్యాయమైన పనులు, దుర్మార్గమైన పనులు. ఇవాళ 16,000 కుటుంబాలు హాయిగా బ్రహ్మాండంగా బతుకుతున్నాయి. సంవత్సరం నుంచి జీతాలు తీసుకుంటున్నారు, ఆనందంగా ఉన్నారు. ఇంకా ఏదైనా ఉద్యోగాలు పెడితే బాగుంటుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డికి ఏం పని లేదు. ఎక్కడైతే సౌఖ్యంగా ఉందో, ఎక్కడైతే క్షేమంగా ఉందో అక్కడ అలజడి సృష్టించి అది అభివృద్ధి ఆపేయాలి. ఆపేసిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ లో వీళ్ళు అభివృద్ధి చేయలేకపోయారు. కాబట్టి నాకు ఓటేయండి అని అడగడం కోసం, రాజకీయ ఎత్తుగడ కోసం ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారు తప్ప వాస్తవంగా అక్కడ ఒక్క ఎవిడెన్స్ చూపించమనండి. ఇంతమంది మనం మాట్లాడుతున్నాం కదా, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడే మాటకి ఏం వాల్యూ ఉంటుంది? కాబట్టి రాష్ట్రం సుఖంగా ఉండాలన్నా, సౌఖ్యంగా ఉండాలన్నా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాన్ని అణిసివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.